విశాఖలోని పరవాడ ఫార్మా ఠాగూర్ కర్మాగారం ఘటనపై స్పందించారు కార్మిక శాఖ మంత్రి సుభాష్. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశామన్నారు మంత్రి. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రమాదాన్ని బయటపెట్టడంలో ఠాగూర్ సంస్థ విఫలమైందని మంత్రి సుభాష్ మండిపడ్డారు. కనీసం చెప్పుకోవాలని సమాచారం అధికారులు కూడా సమాచారం తీసుకొని మేనేజ్ చేస్తున్నారు. కరెక్ట్ పద్ధత పరిస్థితి కూడా సీరియస్గా ఉందండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వైష్ణవి. అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ సంస్థలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే వాసంశెట్టి సుభాష్ అయితే మండిపడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఠాగూర్ సంస్థలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదానికి సంబంధించి సంస్థ యాజమాన్యం బయటకు పొక్కనేయకుండా పూర్తిగా ఉంచడాన్ని అయితే ఆయన పూర్తిగా ఖండించిన విషయం అయితే తెలుస్తుంది. ప్రధానంగా సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 9 మంది అస్వస్థతకు గురైనటువంటి ఘటన స్థానికంగా అయితే కలకలం రేపిందని వచ్చి ఈ నేపథ్యంలో అందులో పనిచేస్తున్నట్టు కార్మికుడు కూడా మృతి చెందిన ఘటన అయితే తెలుస్తుంది. ఇద్దరు కార్మికులు ప్రస్తుతం విశాఖలోని ఆసుపత్రులు అయితే ఐసీయూలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి కూడా పూర్తిగా దీన్ని విమర్శించినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని వెతికి రాకుండా ఠాగూర్ సంస్థ ఏదైతే ఉందో ఈ ఠాగూర్ సంస్థ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆ రంగాన్ని అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులకైతే అన్ని రకాల ఆదేశాలు కూడా మంత్రి జారీ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఠాగూర్ సంస్థలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత సంస్థ యాజమాన్యం వహించాలంటూ కూడా మంత్రి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతి కుటుంబానికి ఎక్స్గ్రేసియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా మంత్రి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మొన్న మంగళవారం రాత్రి జరిగినటువంటి ఘటన నిన్న వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు అదే ప్రాంతానికి పరవాడ ఫార్మాసిటీకి అయితే రాష్ట్ర మంత్రి అయితే చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకుని అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అంశాన్ని కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే జరిగేటట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు 2 గంటల ప్రాంతంలో ఆయన విశాఖకు వచ్చి విశాఖ నుంచి నేరుగా పరవాడలో జరిగినటువంటి ప్రమాద స్థలానికి అయితే నేరుగా ఆయన చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును కూడా అధికారులు అయితే ఆయనకు వివరించే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా నిన్నైతే రావడం జరిగింది. బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి మరికొంతమంది బాధితులు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రోగులంతటిని కూడా పరామర్శించడం అయితే జరిగింది. అదే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పరవాడ ఫార్మాసిటీలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ యాజమాన్యం ఆ ప్రమాదానికి అడ్డుకట్ట వేయట్లేదంటూ కూడా మంత్రి పూర్తిగా ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదాలు జరిగాయి ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తగిన సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించుకోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా ఉత్పన్నమవుతున్నాయంటూ కూడా మంత్రి సీరియస్ అయిన విషయం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే నేరుగా ఆయన అయితే రానున్నారు. వచ్చి అక్కడి నుంచి కూడా ఫార్మాసిటీకి వెళ్ళి ఠాగూర్ సంస్థకు వెళ్ళి ఠాగూర్ సంస్థలో ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి అయితే ఆయన చేరుకున్నారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందనే విషయాన్ని అయితే పూర్తిగా ఆయన తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో
ఠాగూర్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు వైష్ణవి. అయితే చంద్రశేఖర్, అసలు ఈ ప్రమాదం జరిగిందని ఇలా బయటికి రానివ్వకుండా ఉంచడానికి గల కారణాలు ఏంటి? గతంలోనే ఠాగూర్ సంస్థలో ఏదైతే అక్కడ ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలంలో ఉన్నటువంటి దాటిని వినియోగించరాదంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ అధికారుల మాటను పెడచెవున పెట్టి సంస్థ యాజమాన్యం అక్కడ వర్క్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది పూర్తిగా అస్వస్థ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి హైడ్రోజన్ గ్యాస్ లీకేజ్ సమయంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా సొమ్మసిల్లు పడిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి పనిముట్లను ఎవరినో కూడా వినియోగించరాదంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాన్ని పెడచెవిన పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు సంస్థ యాజమాన్యం ఎంత మేనేజ్ చేసినప్పటికీ కూడా పూర్తిగా ఒకరు మృత్యువాత పడడంతోనే ఇది బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారికి కూడా పూర్తిగా చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మంత్రి పూర్తిగా చర్చించనున్నట్లు తెలుస్తుంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.